అత్యంత సుందరీకరణ నగరంగా విశాఖ దేశంలోనే ప్రత్యేకమని, పర్యాటక రంగానికే తలమానికంగా నిలుస్తుందని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అభివర్ణించారు. విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్ బ్రిడ్జ్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, నేడ్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు, మల్ల విజయప్రసాద్, విఎంఆర్డీఏ కార్యదర్శి డి కీర్తి తదితరులు కాసేపు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై నడిచి పనితీరును పరిశీలించారు. పడితే మన షార్ట్ వస్తుంది రికార్డింగ్ అంత తీరా పేరు మీరు తీయకుండా పేరు రాయించాలి. వీళ్ళు రాస్తాం ఆల్రెడీ వెళ్ళండి. అంత మీన్స్ మూవింగ్ అవ్వదు. ఎక్కడ దాకా అవుతుంది, అక్కడ దాకా అవుతుంది. చేద్దాం రానియా. ఆ మండలం మీరు ఏం దాన్ని ఇచ్చేద్దాం అనుకున్నాడే. రైట్ అడ్డి అడ్డి నాగు అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ నగరం ఎంతో సుందరమైన నగరంగా అభివృద్ధి చెందుతూ చేస్తున్న దాంట్లో భాగంగా విశాఖ బీచ్లో సుమారు 1,60,00,000 రూపాయలతో ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణం చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అదేవిధంగా సముద్రం నుంచి విశాఖ నగరం అందరాన్ని వీక్షించడానికి సుమారుగా 100 మీటర్స్ లోనకెళ్ళి పర్యాటకులకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. విశాఖ నగరం చాలా సుందరమైన నగరం. విశాఖ నగరానికి సుమారుగా 25-26 కిలోమీటర్ల బీచ్, కేవలం ఇదివరకు ఒక ఆర్కే బీచ్ మాత్రమే అందుబాటులో ఉండేది. బీచ్ రోడ్లో 26 కిలోమీటర్ల బీచ్ రోడ్లు. మా ప్రభుత్వం వచ్చినాక పర్యాటక రంగంపై మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి విశాఖలో ఇంకా 2 పర్యాటకులకి అందుబాటులో ఉండే విధంగా ఇంకా 2 బీచ్లను కూడా డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఋషికొండలో ఒక బీచ్, భీమిలిలో ఒక బీచ్. ఈ 3 బీచ్లు కూడా పర్యాటకులకు అందుబాటులో తీసుకొచ్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి నిదర్శనం గత 2.5 సంవత్సరంలో పర్యాటకుల సంఖ్య, విశాఖ నగరానికి వచ్చే సంఖ్య గణనీయంగా పెరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పర్యాటకుల సంఖ్య పెరగడమే కాకుండా నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు పెంచుకోవడానికి కూడా ఈ పర్యాటక రంగంలో ఈ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వల్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇదే కాదు, బీచ్ రోడ్లో ఉన్న కైలాసగిరిలో కూడా సుమారుగా 5 కోట్ల రూపాయలతోటి స్కై లైనింగు, సైక్లింగు, జీప్ లైనరు, గ్లాస్ బ్రిడ్జి కూడా నిర్మాణం చేయడానికి సుమారుగా 5 కోట్ల రూపాయలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్యాటకులకి
ఆకర్షించేదానికి పర్యాటకులకి ఆనందంగా సుఖంగా పర్యటనకు వచ్చిన వాళ్ళు ఉండేదానికి ఏర్పాట్లు చేయటమే కాకుండా నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈ రోజు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జిలో కానివ్వండి, రేపు కైలాసగిరిలో ఖర్చు పెట్టబోయే 5 కోట్ల రూపాయలలో కానివ్వండి, ప్రభుత్వం సైడ్ నుంచి ఒక్క పైసా ఖర్చు లేకుండానే అన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద పీపీఈ మోడ్లో నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో విశాఖ నగరం దక్షిణ భారతదేశంలోనే కాదు దేశం లోపల టూరిజంలో అత్యంత ఆకర్షణీయ నగరంగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి పరిపాలనా రాజధాని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించే కార్యక్రమం ఉంది కాబట్టి ఇక్కడి నుంచే ప్రభుత్వం నడిపే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ నగరాన్ని మంచి పర్యాటకులను ఆకర్షణీయవంతంగా ఈ నగరాన్ని డెవలప్ చేసేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్న దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ అందరూ అలా ఫ్రీగా వెళ్ళి అందరూ మీరు ఇద్దరికి కూడా ఏర్పాటు చేశారు. జాకెట్లు వేసుకొని పంపిస్తాం.